అందరికీ నమస్కారం అండి. హ్మ్. శుభ శుభ సాయంకాలం. ఈరోజు 34వ సత్సంగం. శ్రీ స్వామి జ్ఞానానంద రచించినటువంటి 'మ్యాన్ టు బుద్ధ' అనే ఆంగ్లంలో రచించినటువంటి ఆ పుస్తకం గురించి వివరాలన్నీ చెప్తూ, అలాగే తెలుగులో పద్మరాజు గారు అనువాదం చేసిన తెలుగుని ఈ ఆంగ్ల పుస్తకంను అన్వయిస్తూ మరికొన్ని కొత్త వివరణలు ఇవ్వబోతున్నారు. కొత్త విషయాలు కూడా తెలుసుకోబోతున్నాం మనం. అందుకు డాక్టర్ గారు బి రామరాజు గారు అమెరికా నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఆయనకి నమస్కారాలు తెలియజేస్తూ స్వాగతం చెప్తున్నాం. అలాగే ఇప్పుడు ఈ సత్సంగం ప్రారంభించే ముందు ప్రార్థనతో మొదలు పెట్టడం ఆనవాయితీగా వస్తుంది. ఆ ప్రార్థన జానకి గారు ఆలపించవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం అండి జానకి గారు. నమస్కారం అండి. ప్రారంభించండి. హరి ఓం. నమో భగవతే శ్రీ జ్ఞానానంద సద్గురు పరబ్రహ్మణే నమః. హరి ఓం. తుషారధారా పిహితాంతరాసు హిమాద్రి గంభీరధరీషు నిత్యం దిగంబరో బ్రహ్మణి సత్తచేతాః యమీయాస్తే స్థిరధీ సమాధౌ శ్రీమత్పరమహంసాయ శ్రీజ్ఞానానందయోగినే పరివ్రాజకవర్యాయ ఆచార్యాయ నమోస్తుతే. హరి ఓం. కట్ అవుతుందండి? అజ్ఞానం అవిద్య యత్కృపతో వినశ్యతః తన్దేవం స్వగురం నిత్యం శ్రీజ్ఞానానందం నమామ్యహం. దిక్కాలాచ్చ నవచ్చిన్నం నిష్కళం యన్నిరంతరం నిర్వికల్పం పరాత్మానం నిర్వికారం చ నిర్గుణం అనంతం సచిదానందం అవాన్మానసగోచరం అద్వయం స్వప్రకాశం చ బ్రహ్మతత్వముపాస్మహే. హరి ఓం. నమో భగవతే శ్రీ జ్ఞానానంద సద్గురు పరబ్రహ్మణే నమః. ధన్యవాదాలు జానకి గారు. ఇప్పుడు డాక్టర్ గారిని నమస్కారాలతో ఆహ్వానిస్తూ ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు అశోక్ గజపతిరాజు గారి జన్మదినం. ఈ సత్సంగం తరఫున స్వామి జ్ఞానానంద ట్రస్ట్ తరఫున మనందరూ శ్రీ అశోక్ గజపతిరాజు గారికి హ్యాపీ బర్త్డే విష్ చేస్తున్నాం. వారి తరఫున అదితి గారికి మనందరి తరఫున వారికి ఈ మెసేజ్ అందజేయమని మెసేజ్ పంపించాను. హ్యాపీ బర్త్డే టు అశోక్ గజపతిరాజు గారు. We wish you many more happy returns of the day. ఇప్పుడు అయిన తర్వాత మన ధ్యానంలోకి వెళదాం. ధ్యానంలోకి వెళ్ళే ముందు మనం ఎప్పుడు ధర్మగుణాలని జ్ఞాపకం చేసుకుంటాం. అన్నిటిలోకి ముఖ్యమైనవి రెండు మనలో నుంచి పోగొట్టమని భగవంతుని ప్రార్థించాలి. మనకి అడ్డు వచ్చే రెండు గుణాలు, అన్నిటికంటే ఎక్కువ గుణాలు ఏమిటంటే యాంగర్ అండ్ జెలసీ అండ్ ఇల్ విల్. ఈ మూడిటిని పోగొట్టమని ప్రార్థించుకున్నాం. అది ఏ విధంగా ప్రార్థించంటే, ఇవి ఇంగ్లీష్లో అయితే కొంచెం తేలిగ్గా ఉంటుంది. ఈ మాటలు అందరికీ తెలిసిన మాటలే.
అవి మనందరిలోని పోగొట్టాలని, అదే కాకుండా అందరికీ శారీరకంగా మానసికంగా ఆరోగ్యం మనకు ఉండాలని, అందరికీ అందించాలని బుద్ధ భగవాన్ని ప్రార్థించుకుంటూ ఒకసారి ధ్యానం చేసుకుందాం. నేను లీడ్ చేస్తాను, అందరూ మనసులో తెలుసుకోండి. Let me be free from anger. Let me be free from jealousy. Let me be free from ill will. Let me be free from mental suffering. Let me be free from physical suffering. Let me be happy. Let me have peace. Let everybody in satsang be free from anger. Let everybody in satsang be free from jealousy. Let everyone in our satsang be free from ill will. Let everyone in our satsang be free from mental suffering. Let everyone in our satsang be free from physical suffering. Let everyone in our satsang be free from physical suffering. Let everyone be happy. Let everyone have peace. Now let everyone in India be free from anger. Let everyone in India be free from jealousy. Let everyone in India be free from ill will. Let everyone in India be free from mental suffering. Let everyone in India be free from physical suffering. Let everyone in India have peace. Let everyone in India be happy. Let everyone in the world be free from anger. Let everyone in the world be free from jealousy. Let everyone in the world be free from ill will. Let everyone in the world be free from mental suffering. Let everyone in the world be free from physical suffering. Let everyone in the world have peace. Let everyone in the world be happy. Peace, peace, peace. Now we'll go into the silence and dhyanam. Let everyone, if possible, sit on the floor. If not, sit in the chair. Have back straight, feet on the floor. నడు స్ట్రైట్గా ఉంచుకోవాలి, ఫీట్ నేలకు తగలాలి, చేతులు తొడల మీద ఉండాలి, శరీరం అంతా ఫ్రీగా ఉండాలి. ఒక్కసారి మానసికంగా ఒక్కొక్క అవయవాన్ని జ్ఞాపకం చేసుకుని దాన్ని ఫ్రీ చేయమని తలుచుకున్నాం. మెంటల్గా ఫోకస్ చేసి శరీరాన్ని అంతా ఫ్రీ చేయమని మన ధ్యానానికి ముందు చేయవలసింది. లెట్ us focus on our feet. కాళ్ళని ఒక్కసారి తలుచుకుని కాళ్ళని కొంచెం ఫీట్ని టోస్ని విగిల్ చేయండి కొంచెం. రిలాక్స్ our feet. Now both legs, lower legs. Relax the legs. Relax our knees. Relax our thighs. Relax our lower abdomen. Relax our nadi. Relax our diaphragm. Relax
our lungs. Relax our shoulders. Relax arms. Relax our hands and fingers. Relax our neck. Now relax everything. Now let us start breathing relaxation. 10 deep breaths, inhalations and exhalations. Inhalations తీసుకునేటప్పుడు డీప్ బ్రెత్ తీసుకునేటప్పుడు ఇష్టదైవాన్ని కానీ గురుదేవుని కానీ ఓంకారాన్ని కానీ ఊపిరితో పాటు లోపలికి తీసుకుని ఒక్కసారి పాజ్, డీప్ ఇన్స్పిరేషన్, పాజ్, ఎక్స్పిరేషన్. అది 10 times. మామూలుగా డీప్ నార్మల్ బ్రెత్ ఏమీ చెయ్యొద్దాం, శ్వాసని గమనిద్దాం. ముక్కుతోటి నైస్ డీప్ బ్రెత్, పాజ్, ఎక్స్పిరేషన్. Deep breath, pause, expiration, pause, inspiration, pause, expiration, pause. Inspiration, pause, expiration. Inspiration, pause, expiration. Inspiration, pause, expiration. Inspiration, pause, expiration. నెమ్మదిగా కళ్ళు తెరవండి. హరి ఓం తత్సత్. రెండు వారాల నుంచి స్వామి జ్ఞానానంద ఇంగ్లీష్లో రాసిన ఆ పద్యం గురించి వివరంగా మాట్లాడుకున్నాం. మొదటిసారి తెలుగులోను, కిందటి శనివారం ఇంగ్లీష్లోని మొత్తం అంతా చదువుకున్నాం. దానిలో ఈ పద్యంలో చాలా విషయాలు ఉన్నాయి. అవి కొంత తేలిగ్గా కామన్ భాషలో, వాడుక భాషలో చెప్పడానికి మరొకసారి ప్రయత్నించేద్దాం. పోయంలోకి వెళ్ళే ముందు మ్యాన్ టు బుద్ధ అనే పద్యం ఏమిటి, సాధారణ భాషలో ఒకసారి మాట్లాడుకుందాం. మ్యాన్ టు బుద్ధ తెలుగులో మానవుడు బుద్ధుడు అని పద్మనాభరాజు గారు ట్రాన్స్లేట్ చేశారు. బుద్ధుడు అంటే అర్థం ఏంటంటే ఎన్లైటెండ్ పర్సన్ అని. అంటే దానిలో చాలా మాటలు ఉన్నాయి, అంటే చాలా వర్డ్స్ ఉన్నాయి. దాన్ని నిర్వాణ అంటారు. బుద్ధుడు అంటే నిర్వాణం అయినాడు, రియలైజేషన్ వచ్చిన వాడు,
మోక్షం వచ్చినవాడు, ముక్తుడు, జీవన్ముక్తుడు, ఇవన్నీ జ్ఞానాన్ని సంపాదించిన వాడు, అది బుద్ధుడు. మానవత్వం నుంచి బుద్ధత్వానికి, బుద్ధాహుడికి ఏ విధంగా మారుతాడు సాధకుడు అని ఈ పద్యం. అది గురుదేవులు స్వానుభవంతో రాసినదే అని అనుకుంటున్నాం మనం. మన స్వానుభవంతో రాశారు అది. అది ఏ విధంగా మానవుడు ఉంటాడు అంటే, సంసారులు ఎలా ఉంటారు, వారి చిత్త మనస్సు ఎలా ఉంటుంది అనే మొదటి 2-3 పారాగ్రాఫ్లు, పద్యాలను పారాగ్రాఫ్లు అనకూడదు, కానీ మన కోసం అలా అంటున్నాం. ముందు పారాగ్రాఫ్లో మనస్సు అంటే ఇక్కడ చిత్త అంటే ఫ్యాకల్టీస్ అన్నవి 4: మనస్సు, బుద్ధి, అహంకార, చిత్త. మనస్సు అన్నది ఉందిగా చెప్తుంది, బుద్ధి పేర్లు పెడుతుంది, అహంకారం అన్నది నీది నాది అనే నాది కానిదనే అనే డిఫరెన్స్ తెలియజెప్తుంది. చిత్త ఇవన్నీ అనలైజ్ చేసి దానికి ఒక ఆకారం చెప్పేస్తుంది. ఆకారం అంటే ఫిజికల్గా ఆకారం కాదు, మొత్తం అంతా అనలైజ్ చేసి చెప్తుంది. ఈ చిత్త అన్నది, మీ చిత్త మన బ్రెయిన్లో మన మనస్సుతోటి అనవండి, మన చిత్తంతో మనం ఈ క్షణంలో ఉన్నాం. ఈ చిత్తం ఎలా ఉంటుందంటే, బయట ఏమి జరుగుతుందో, మన జ్ఞానేంద్రియాలతో ఏమి చూస్తున్నామో, ఏమి వినిపించుకుంటున్నామో, ఏమి టచ్ చేస్తున్నామో, దీనికన్నీ రియాక్ట్ అయ్యి ఫామ్ అవుతుంది ఈ చిత్తలో. ఈ ఫార్మేషను ఏ విధంగా అవుతుందంటే, మన ఈ ప్రస్తుతం జరుగుతున్న సందర్భాన్ని బట్టి, మనం చేసే పనులను బట్టి, మన పూర్వం చేసే పనులు కూడా అవన్నీ కలిసి ఒక విధంగా ఉంటుంది. మన సంసారంలో ఏమంటాం, అహమహ అని ఒకటి. ఈ ముందు ఏ విధంగా డిస్క్రైబ్ చేశారంటే, ముందు 2-3 పారాగ్రాఫ్లో చిత్త సీ అని అన్నారు, చిత్త సముద్రం అన్నారు. అది ఎందుకన్నారంటే ఒక విధంగా మాట్లాడుకున్నాం. సముద్రం అంటే ఏంటి? వాటర్. ఈ వాటర్ అంటే ఏమి వాయువు లేనప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. చెరువు ఉందనుకోండి, వాటర్ అంటే ఏముంటుంది? క్లియర్, ఏమి గాలి అది లేనప్పుడు ఏమి కలకిలో ఉంటుంది. దానిలోంచి వాటర్లో చూస్తే మన అడుగుని కూడా దానిలో ఉన్న కింద వరకు నీటి వరకు చూడొచ్చు. కానీ ఎప్పుడైతే గాలి వచ్చిందో, గాలితో కెరటాలు పుడతాయి. ఆ కెరటాలు పుట్టినప్పుడు వేవ్స్ వచ్చి అలజడి వచ్చినప్పుడు మనం ఆ నీటిలో చూస్తే కిందటి భాగం కనిపించదు. సో ఇలాగే మన చిత్తం కూడా ఇక్కడ వాయువులు వీస్తే, ఆ వాయువులు ఏంటంటే కారణాలైన వాయువులు వస్తాయి. ఈ కారణం అంటే ఏంటంటే ఇంగ్లీష్లో కాజ్ అండ్ ఎఫెక్ట్. మనం ఏదైతే ఒక కారణానికి ఒక ప్రతిఫలం ఉంటుంది. అంటే మనం ఏదైనా పని చేస్తే దానికి ఒక ఫలం ఉంటుంది. దీనికి ఈ సంసారంలో ఉన్నవారు ఏ విధంగా ఉంటాం, మన గురించి మనం ఆలోచించుకుంటాం. మనకొచ్చే ఈ సంసారం ముందుకు వెళ్తూ ఉంటే మనకేముంది, మనకి నేను అనే ఆలోచిస్తాం. అంతకుమింది ఆలోచించాం. నాకేం కావాలి, నాకు ఏ విధమైన డిజైర్స్ ఉన్నాయి, ఆ డిజైర్స్ని తెచ్చుకోవడానికి ఏ పని చేయాలి అనే దృష్టిలోనే మనం ఉంటాం. ఆ దృష్టితో
బయట ఈ దృష్టిలోనే ఉండి బయట బాహ్య దారాన్ని అది క్లోజ్ చేసేసాం. అది చెప్తున్నారు. అది శక్తి కొలది కారణమనే వాయువులు వీచుచున్నవి. ఈ కలతలో చిత్త సముద్రము కలిసినది. ఈ సహజముగా నిర్విరాళ తరంగములు ఊగుచున్నవి. అహం అహం అనే ఉబికిన జలం ఘోషించుతున్నది. పూర్వం నుండి తన తప్ప మరి ఎవ్వరూ లేనట్లు ఈ విధంగా ఘోషించువాడు తన యొక్క నిర్విరామ ఘోషతో తొందర చూపుతో బాహ్యదారము భేదించి తన యొక్క అనిత్యమైన తరంగ చూపము చూపు. ఈ తరంగం నేను నేను అనే తరంగం ఇది నిత్యము కాదు, ఇది అనిత్యం. ఈ విధంగా చూసే ప్రపంచం ఒక్క నిజతత్వం తెలుసుకొనలేడు. స్వామి జ్ఞానానంద ఇంగ్లీష్లో ఏమని రాశారు? ఈ మాయా అన్న ప్రపంచం పర్సెప్చువల్ యూనివర్స్. ఇది మాయా అన్నది పర్సెప్చువల్ యూనివర్స్. దీనికి మించినది ఉన్నది ఆత్మన్ అండ్ బ్రహ్మన్. రెండు ఉన్నాయి. ఒకటి మాయ, రెండు ఆత్మన్. ఆత్మన్ అన్నది నిజం, అది మార్పు లేనిది, అది అనంతం. ఈ మాయ అన్నది ఇది మార్పు ఉంటుంది, దీన్ని ఎప్పుడూ మారుతూ ఉంటుంది. ఇది నిజం కాదు, ఇది మనం పర్సెప్షన్. నిజం అంటే నిజమే, ఇది మన జ్ఞానేంద్రియాలతో కనుగొన్నది. ఇది దీనికి భేదింపబడేది, ఇది శాశ్వతం కాదు. ఇటువంటి చూసిన ప్రపంచం సంసారి నిజతత్వం తెలుసుకొనలేడు. ఎందుకు తెలుసుకొనలేడు? తన యొక్క డిజైర్స్ తోటి తన యొక్క ప్రపంచంలోని తను ఉన్నాడు. ఈ ప్రపంచంతో ఈ చూడబడిన ప్రపంచాన్ని తెలుసుకొనలేడు. ఈ చూడబడిన ప్రపంచం నిజం కాదు. దీని గురించి చాలా చాలా కష్టపడుతూ ఉంటాడు. ఈ కష్టపడుతూ ఉన్న ప్రపంచంలో ఏదైతే మన డిజైర్స్ ఉన్నాయో ఆ డిజైర్స్తో తను మార్పు చేస్తాడు. ఈ ప్రపంచం ఏమిటని ప్రశ్న వేయకుండా ఈ అంధకారమును ప్రశ్నించో వెలుతురుగా అనుకున్నాం. అంటే అది నిజంగా ఏంటంటే అది ఆ ట్రూ మీనింగ్ ఏంటంటే, అంటే మన వెలుతురుగా ఉన్నంటే ఇప్పుడంతా వెలుతురు ఉంది, అది చీకటని కాదు, అంటే అజ్ఞానం. అది అజ్ఞానం నుంచి ఈ అజ్ఞానంలో ఉన్నది జ్ఞానాన్ని తెలుసుకొనలేడు. ఏదైతే ఈ అజ్ఞానాన్ని దాన్నే నిజం అనుకుని అది ప్రకాశం అనుకుంటున్నాడు. ఇది ఎందుకు అనుకుంటున్నాడంటే మన ఇంద్రియాల మీద అనురాగం. ఇంద్రియాలు అంటే జ్ఞానేంద్రియాలు ఏమిటి? ఐస్, ఇయర్స్, నోస్, థ్రోట్ అండ్ స్కిన్. ఈ ఇంద్రియాల మీద వచ్చేవి ఇవి చిత్త, ఈ ఫ్యాకల్టీస్. దీని మీద వచ్చే అనురాగం, ఏదైతే వచ్చే అనురాగమే అదే నిజమైంది, అదే దైవ సంబంధమైన ప్రేమగా భావించు. ఈ నీచమైన సుఖమును ఏదైతే దీనివల్ల మనకు ప్లెజర్స్ వస్తాయో ఆ ప్లెజర్సే ఆనందంగా తీసుకున్నాం. ఈ మతి ప్రతి కోరికను దైవేచ్ఛగా తలుచును. ఈ విధంగా తెలిస్తే కానీ ఈ అజ్ఞానం ఒక్కోసారి దీనితోటే మన గానుగ ఎద్దు వలె చుట్టూ తిరుగును. ఈ ఎద్దు వల గాను కట్టినట్టు చుట్టూ తిరుగుతుంది. తిరుగుతూ ఉండగా మన ఈ డిజైర్స్ తోటి ఈ ప్రపంచం మీద ముందుకు వెళ్తున్నాం. కానీ ఎప్పుడు సుఖాలు ఉండవు. సుఖాలు లేకుండా దుఃఖాలు వస్తాయి. ఎప్పుడైతే మనం పుట్టామో అప్పుడే దుఃఖం తప్పదు. ఆ దుఃఖాలు చాలా విధాలుగా వస్తూ ఉంటాయి. సాధారణంగా ప్రతి జన్మకి దుఃఖం ఉంటుంది. ఆ దుఃఖం ఏ విధంగా ఉంటుంది? చాలా విధంగా ఆ దుఃఖాలు వస్తూ ఉంటాయి. మానసికంగా అవ్వచ్చు, శారీరకంగా అవ్వచ్చు, వృద్ధత్వం అవ్వచ్చు, చాలా రకాలుగా దుఃఖం వస్తుంది.
సో ఇంతవరకు కష్టపడి చేసిందంతా ఎంతో శక్తితో శ్రమించి ఉంది, కానీ ఈ దుఃఖాన్ని కలుగజేయకూడదు. ఎప్పుడు సుఖం కావాలనుకుంటాం, ఇంకొక సుఖం కావాలని ముందుకు వెళ్తూ ఉంటే అనుకోకుండా దుఃఖం వస్తుంది. దీనివల్ల ఎంతో శ్రమించాం. ఈ శ్రమ అంతా వృధా అయింది. ఎలా వృధా అయింది? వృధా అయింది. ఎందుకు వృధా అయింది? ఇవన్నీ మనకి ఇంద్రియముల వల్ల అంటిపెట్టుకున్న తప్ప అంతకన్నా ఉపయోగం లేదు. ఈ శ్రమ అంతా ఈ అన్వేషణ బాధతో కూడింది. అప్పుడు ఏమనిపిస్తుంది? నేను ఇంత కష్టపడ్డాను, ఇంత సుఖపడ్డాను, అయినా ఈ కష్టాలు దుఃఖాలు తప్పలేదు. దానితో ఈ హృదయం విరక్తి పడుతుంది. అంతకుముందు ఈ తరంగాలు ఎలా ఉన్నాయి? పైకి వెళ్ళిపోతున్నాయి. పెద్ద పెద్ద తరంగాలు, కారణం అనే తరంగాలు అనే వేవ్స్. అప్పుడు అంటే వాటరు స్థిరంగా లేక, స్టిల్గా లేక కెరటాలు పుట్టినాయి. ఆ కెరటాలు కారణాల వల్ల పుట్టినాయి. దానివల్ల పైకి ఎక్కువ కారణాలు పుట్టినాయి. దానితో మనకి బాధలు పుడుతున్నాయి. ఆ బాధలకు ఇప్పుడు అన్వేషణ మొదలైంది. ఎవరికి? ఈ సంసారికి. ఈ సంసారికి అన్వేషణ మొదలయ్యి అప్పుడు వ్యతిరేక తరంగములు మొదలెడు. అంటే ఎప్పుడైతే ఈ పెద్ద తరంగాలు ఈ కారణాల వల్ల తరంగాలు పుట్టినాయో దానికి వ్యతిరేకంగా కొంచెం తరంగాలు పుడుతూ ఉంటాయి. మనం సీ దగ్గర చూస్తూ ఉంటే కనిపిస్తూ ఉంటాయి. పెద్ద వేవ్స్ పుడతాయి. ఆ పెద్ద వేవ్స్ కింద చిన్న వేవ్స్ వచ్చి వాటిని పెద్ద వేవ్ని పడగొట్టేస్తూ ఉంటాయి. ఈ నూతన తరంగంలో చెత్త యొక్క ప్రతి తరంగంను ఢీకొను. ఇవి కొంచెం ఆలోచన వచ్చి ఎప్పుడైతే ఈ ఈ ఈ కష్టాలు వచ్చినప్పుడు, ఈ దుఃఖాలు వచ్చినప్పుడు ఆలోచన మొదలుకొచ్చి అన్వేషణతో ఈ చిత్తం యొక్క ప్రతి తరంగమును ఢీకొను. ఈ సంఘర్షణ వచ్చినతో ఈ కొంచెం పై ధోరణి కొంచెం నశిస్తుంది. అనగా పూర్తిగా ఎప్పుడైతే నశించునో అనేక బంధముల నుండి కాపాడును. మరియును ఇంకను ప్రతి హృదయము కోరుకునే శమనము కలుగును. కొంచెం రిలీఫ్ వస్తుంది ఎప్పుడైతే మన ఆలోచనలు అంటే ఇవన్నీ తెలుసుకున్నప్పుడు. ఈ అన్వేషణ ఎప్పుడైతే మొదలైందో ఈ అన్వేషణతో కొన్ని ఆలోచనలు వచ్చి కొంత రిలీఫ్ వస్తుంది. దీనితో కొంత విచారం తగ్గించును మరియు మహాద్భుతమైన శమనము కలుగును. వాడు బాధల నుండి విముక్తుడైనట్టు భావించు. చాలా తగ్గింది, విముక్తుడైనట్టు భావించను. ఎందుచేతనగా చాలా వరకు వాని పశుప్రాయ గుణములు నశించు. మనకి చాలా చెడ్డ గుణాలు ఉంటాయి. అవే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం. ఏంటి? యాంగర్, జెలసీ, ఇల్విల్. ఇటువంటి పశు ప్రాణ గుణములు నశించును. అప్పుడు నిర్మలమైన దృష్టితో చూసిన మొదలెడు. అతని యొక్క శక్తులు నూతన పందాలు బయలుపడును. కొంచెం కొత్త రకంగా ఆలోచిస్తాడు. దీనితో తార్కిక జ్ఞానము కనుగొను. తార్కికంగా జ్ఞానం వస్తుంది. దీనితో ప్రతి ఒక్క సమస్యను గణించు. అప్పుడు ఎప్పుడైతే ఎనలిటికల్గా ఆలోచిస్తాడో అప్పుడు ఏమి ఏ విధేయమైన జరుగుతుందో అది ఆలోచిస్తే తనకున్న తార్కిక జన్మ ప్రశాంతంగా ఈ విధంగా సంబోధించు. అంటే ఎప్పుడైతే బాధలు మొదలుపెట్టినాయో, ఎప్పుడైతే దుఃఖాలు మొదలైనయో అప్పుడు తార్కికంగా ఏంటంటే ఈ దుఃఖాలని ఏ విధంగా నివారించుకుందాం అనుకున్నాం? మన యొక్క భోగాలతో నివారించుకుందాం అనుకున్నాం. అది నివారణ అవ్వలేదు. అప్పుడు ప్రశాంతంగా ఆలోచించుకుని ఒక ఘనమైన మార్గదర్శకుడిని ప్రశాంతంగా నాకు మార్గమును చూపించుమని ప్రార్థిస్తున్నాడు.
నా వినయ హృదయ అర్పించుచున్నాను. నీ ఇది తప్ప నీకు నేనేమీ ఇవ్వలేను. నేను నీకు నాకు దారి చూపించు. నా హృదయంతో అంతా నీకు అర్పిస్తున్నానని ఒక మార్గదర్శకుడిని ప్రార్థిస్తున్నాడు. ఆ మార్గదర్శకుడు ఏం చేశాడంటే ఏ విధంగా తనలోకి తన కౌగిల్లోకి తీసుకున్నాడు. తన కౌగిల్లోకి మార్గదర్శకుడు తీసుకుని తనకి దారి చూపించడం మొదలుపెట్టాడు. ఆ విధంగా పైకి తీసుకెళ్ళి ఒక్కో విధంగా చిన్న మార్గము చూపించాడు. ఆ మార్గము చూపిస్తూ ఉంటే దానికి అజ్ఞానము జ్ఞానము అన్న రెండు ప్రతిరేక పక్షములు పురోవృద్ధికి అడ్డు తగులుటకు ప్రయత్నించును. అనేకమైన గొప్ప సంఘర్షణలు జరుగును. చూడు, ఈ సంఘర్షణలో ఎలాగ కలవరపడుతున్నాడో, నిలిచి ఉన్నాడో, పూర్వముదరించిన కార్యములు ప్రతిఫలముతో కష్ట నష్టములు పడుచుండు. తను ప్రయత్నం చేస్తున్నావు కానీ పూర్వము చేసిన కార్యములు అంటే తను ఇమ్మీడియట్గా చేసిన కార్యములు అంటే ఈ జన్మలో చేసిన ఈ కార్యములు, అలాగే కాకుండా పూర్వజన్మలో చేసినవి కూడా మొదలవన్నీ వచ్చినవన్నీ మొదలవుతాయి. ఇవి నెమ్మదిగా ఈ కష్టాల ఈ సంఘర్షణలో ఈ ముందుగా వదిలిపెడతాయి. ఈ నిర్మలత్మను గోచరించబడును. కొంచెం పైకి వెళ్ళండి. ఒకటి మిస్ అయినట్టున్నాం చూడండి. కొంచెం ఈ వైపు వెళ్తే అదే ఉదయించినట్లు గోచరించిన తర్వాత ఎన్నుకొనబడిన మార్గదర్శకుడు ప్రతి రంగంలోనూ ఆ వైపు ఈ వైపు లోతును చూసు నెమ్మదిగా సాగి దాని యొక్క అంతిమ సిద్ధిని నాస్తికుడు ఇక్కడ రెండు ఉన్నాయి, జ్ఞానం అజ్ఞానం. ఈ రెండిట్ల మధ్యలో సంఘర్షణ జరుగుతుంది. దాన్ని నెమ్మదిగా ఈ మార్గదర్శకుడు ముందుకు తీసుకెళ్తుంది. కానీ ఈ సాధకుడికి ముందుకు వెళ్ళట్లేదు. కొన్ని అడ్డంకులు వస్తాయి. కొన్ని అడ్డంకులు వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ సాధించిన దాన్ని ఏదైతే మార్గదర్శకుడు చూపించున్నాడో అది పూర్తిగా నమ్మకం లేక దాన్ని కొంచెం హేళన చేస్తుంది. అది తిరస్కారం కూడా చేస్తుంది. తిరస్కారం చేస్తే ఇంత ప్రయత్నం చేస్తున్నా కానీ నీ సాధన వ్యర్థం అవుతుంది అని చెప్తుంది. అంటే ఈ విధంగా ఈ పద్యంలో గురుదేవులు మనకి ఏం బోధిస్తున్నారంటే ఈ మార్గం అంత తేలిక కాదు. ఈ మార్గంలో వచ్చే అడ్డులు ఏ విధంగా అయితే కష్టాలు ఉన్నాయో కూడా తెలియజేస్తున్నారు. అంటే మార్గదర్శకుడిని అంటే తనకి మొదలైనా కానీ ఈ మార్గంలో మార్గం చూపిస్తున్నా కానీ ఎన్నో అడ్డంకులతో తనలో ఉన్న కారణాల వల్ల కొన్ని ఈ జన్మలో జరిగిన కారణాలు, జరిగిన కారణాల వల్ల కాజెస్ వలన ముందుకు వెళ్ళకపోతే ఈ మార్గదర్శకులు చేసేవన్నీ కూడా దాన్ని అవహేళన చేస్తుంది. ఈ నాస్తికుడు అంటే ఈ అజ్ఞానంలో ఉన్న చేస్తూ తిరస్కారం చేసి నువ్వు చేసే సాధన అంతా ఇది దాంతో అని అనుకుంటున్నాడు. కానీ ఈ తనలో ఉన్న జ్ఞానం, కొంత జ్ఞానాన్ని సంపాదించాడు కదా. ఇది అంటే నాస్తికం, అది ఆస్తికం అన్నది ఈ సాధనలో కొంచెం ఉన్న ఈ నాస్తికాన్ని కొంచెం తిరస్కరిస్తుంది. ఈ తిరస్కరించడంతో ఎప్పుడైతే కొంచెం ఎక్కడైతే బయలుదేరిందో కొంచెం అది అక్కడితో ఆపకుండా ఈ అడ్డు వచ్చింది ఆపకుండా ముందుకు వెళుతున్నాడు. ఎక్కడి నుంచి బయలుదేరినదో అక్కడికి చేరువరటకు పయనించుడు. అప్పుడు సుదీర ప్రయాణం, చాలా దూరం ఉంది. సుదీర ప్రయాణ వలయములో
ఈ ప్రపంచము చిత్తము యొక్కయు ఇంద్రియమొక్కయు రూపముకు గోచరముకు సత్యములు సత్యమగని ఏకైక సత్యము నిజమునకు సత్యము యొక్క నామరూపములు మేరైనది. ఇక్కడ ఏమని ముందుకు వెళుతున్నాం అంటే, ఇక్కడ ఈ ప్రపంచం ఇంద్రియం యొక్క రూపము గోచరముకు సత్యము అంటే ఈ ప్రపంచం మనకి ఇంద్రియముల వల్ల గోచరం అవుతుంది. ఈ ఇంద్రియముల వల్ల అంటే మన ఈ ఈ ఐస్తో చూసిన తోటి ఈ ఇయర్స్తో చూసిన దాంతో ఈ నామరూపాలు వస్తున్నాయి దీనికి. ఇది కాక వేరే నిజమైన ప్రపంచం ఉంది. ఆ నిజమైన ప్రపంచానికి నామరూపాలు లేవు. అది నిజం, అది సత్యం, అది ఏకం, అది ఓన్లీ వన్. అది అద్వితీయమైన ఒకే సత్యం, అది ఏకత్వం. అది ఉన్నది, అది ఒకటే, అది తప్ప మరి ఒకటే లేనిది. అదే అందరి యొక్క ఆత్మ. మరియు చిత్త సముద్రము ఘోషించును వాని యొక్క ఆత్మ. అది మనం చిత్తం ఏదైతే ఘోషిస్తున్నాడో వాడి ఆత్మ. ఎవరైతే నిజాన్ని కలుసుకుంటున్నాడో వాడి ఆత్మే నిజము. వాడి ఇంద్రియం యొక్క రూపము కలుసుకున్నది అది నిజం కాదు. ఈ నిజమునకు చిత్తము యొక్క నామరూపమునకు మీరినది. ఈ నామరూపములు కలిగే ఈ ప్రపంచానికి అది అబౌవ్ అండ్ బియాండ్. అది ఓన్లీ వన్, అది ఒకటే, అది తప్ప మరి ఒకటే. అదే అందరి యొక్క ఆత్మ మరియు చిత్త సముద్రమందు ఘోషించు వాని యొక్క ఆత్మ. ఇప్పుడు చిత్త సముద్రమందు ఘోషిస్తున్నాడు కదా, ఈ సాధకుడు అవనవ్వండి, సామాన్యుడు అవనవ్వండి, ఈ చిత్త సముద్రము నుంచి, ఈ ఎగిరే వేవ్స్ నుంచి, ఈ ఘోషలో పెద్ద 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 తరంగాలతోటి చిన్న తరంగాలతోటి ఎంతో కష్టపడుతున్నాడు. ఈ కష్టపడుతున్నవన్నీ కూడా దీనికి ఇది ఈ నిజ ప్రపంచం కాదు. దీనికి అతిగమించమైనది, అబౌవ్ అండ్ బియాండ్ ఉన్నది. అది ఆత్మ. ఆత్మ తనలో ఉన్నది. అది అక్కడ ఎక్కడైతే ఆత్మలో తెలుసుకునేవాడు కానీ తెలియబడేది కానీ లేదు. ఈ వేదములందు ఋషులు చూపించిన విధముగా పరమసత్యంను పూర్ణంగా తెలుసుకుంది. ఇది మనకు ఎవరు చూపించారు? ఋషులు చూపించారు. వేదములు చూపించినవి ఈ సత్యం. ఈ సత్యాన్ని ఏ విధంగా చూపించారు? రెండు ఉన్నాయి. ఒకటి సత్యం, రెండోటి ఈ ప్రపంచం. రెండు ఒకటే, కానీ మనం చూపించేదే సత్యం అనుకుంటున్నాం. ఇది మిగిలింది, ఇది దీనిపైన ఉన్నది, అబౌవ్ బియాండ్ ఉన్నది, అది వన్నెస్, అదే సత్యం. దానికి మార్పు లేదు. అది అనంతం, అది ట్రూత్ విత్ ఎ క్యాపిటల్ T. దీన్ని వేదాలు ఋషులు చూపించారు. కానీ ఒక విషయం ఇక్కడే మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఈ ప్రపంచం అన్నది కూడా అది కూడా ఆత్మే, బ్రహ్మన్నే. కానీ అది మనకు చూపించే, మనం చూడగలిగే బ్రహ్మన్, మన కళ్ళతో చూడగలిగితే పార్ట్ ఆఫ్ బ్రహ్మన్. ఈ విధంగా మార్గదర్శకుడు అపురూపమైన సత్యములు తెలియజేయండి. మిక్కిలి ఉత్కృష్టమైన అభివృద్ధి కొరకు భక్తి విశ్వాసము దాన్ని పనిచేయండి. అనంతమైన జ్ఞానంను ఆహ్వానించుటగానట్లు ఐక్యం పొందిన హృదయం యొక్క కవాటం తెలిసేందును విశేష పూర్ణ రక్తితో సత్యము తప్పక అంగీరించను. ఈ విధంగా మార్గదర్శకుడు సత్యాన్ని తెలియజేశాడు. దీనితో దాని గురించి భక్తి విశ్వాసము దాని పని కొన్ని చేయను. దీనితో భక్తి జరుగుతుంది. దీనితో హృదయం యొక్క కవాటాలు ఇదివరకు మూసి ఉన్నాయి. ముందు పద్యంలో చెప్పారు స్వామి. ఏమని చెప్పారు? డోర్ క్లోజ్ చేసేసాడు. డోర్ క్లోజ్ చేసి బయట ఏముందో తెలియట్లేదు. ఇప్పుడు ఆ డోర్ ఓపెన్ చేశాడు.
ఇక్కడ హృదయం అన్నా కానీ ఇది చిత్తం. ఈ చిత్తాన్ని ఓపెన్ చేసి విశేషమైన పూర్ణ భక్తితో సత్యాన్ని తర్కముతో గ్రహణతో నెమ్మదిగా పరమసత్య మార్గానికి చూపనిబడి వారు తెలుసుకుందరు. ఇప్పుడు మార్గదర్శకుడు మార్గాన్ని చూపించారు, మార్గదర్శకుడు కొంచెం తెలియజేశారు. ఇది మాయా ప్రపంచం ఉంది, మాయా ప్రపంచాన్ని మించినది సత్యం ఉంది. అది పరమసత్యాన్ని మార్గాన్ని చూపబడినాను తెలుసుకొనురు. ఈ విధంగా యుగములు తరువాత యుగములు జరుగును. ఇది కొంత తేలిగ్గా జరిగేది కాదు, ఎన్నో సంవత్సరాలు జరుగుతుంది. దాని యొక్క భౌతిక రూపముల కాలము నశింపజేయును, రూపముతో నామములు కూడా నశించును. చిత్త యొక్క స్వభావముగా అనుగుణముగా కొత్త రూపంలో నామములు కలిగించును. మరియు అంతిమ జన్మ సాధనగా ఇప్పుడు ఏ విధంగా చెప్తున్నారంటే, కొంతకాలం జరగగా ఇంతకుముందు ఏమి చెప్పారు, దీనికి ఈ సత్తుకి నామరూపాలు లేవు. ఈ నామరూపాలు లేని సత్తు ఉంది. కానీ ఈ సాధకుడికి ఏ విధంగా ఉన్న చిత్తముతో ఉన్న ఈ నామరూపాలు పాత నామరూపాలు మారి ఈ సాధకుడికి జ్ఞానంగా చక్కబరుస్తున్నాయి. ఈ చిత్త స్వభావానికి అనుగుణంగా, అంటే ఈ చిత్తానికి అనుగుణంగా ఉంటాయి. ఒక్కసారి పక్కకి వెళదాం. ఈ చిత్త అనుభవానికి ఏ విధంగా స్వామి పూర్ణ సూత్రాల్లో చెప్పారు, ప్రతి చిత్తానికి ప్రతి ఒక్క మానవుడికి అనుగుణంగా 4 రకాల అనుగుణంగా ఉపదేశించారు. అంటే పూర్వం నుంచి మహర్షులు ఏం చెప్పారు, పతంజలి మహర్షి చెప్పినట్టు, జ్ఞానానంద చెప్పినట్టు కర్మయోగంలో కానీ, భక్తి యోగంలో కానీ, రాజయోగంలో కానీ, జ్ఞానయోగంలో కానీ మనిషి స్వాభావికంగా కానీ ఆ చిత్తంగా ఉండి మార్పు చేసుకుంటారు. అలాగే చిత్తం యొక్క స్వభావమునకు అనుగుణముగా కొత్త రూపములు కొత్త నామములు కలుగును. ఇంతకు వచ్చిన నామాలన్నీ కూడా కొత్తగా మారుతాయి. ఈ సాధకుడు అప్పుడు జ్ఞానిగా రూపొందించును. దానికి అనుగుణంగా సరిగా చక్కబెట్టుకుని ఇంకా ఈ ప్రయాణంలోనే ఉన్నాడు సాధకుడు. కానీ మారింది, గుణం మారింది. అంటే గుణం అంటే చిత్తం మారింది. ఈ చిత్తం వల్ల ఏ విధంగా మారింది, పశుగుణాలు పోయినాయి. మార్గదర్శకుడు మార్గాన్ని చూపించాడు. మార్గాన్ని చూపించి ఆ డోర్ క్లోజ్ చేసుకున్న డోర్ను ఓపెన్ చేసి నెమ్మదిగా ముందుకు వెళ్తున్నాడు. ఈ కొత్త పైకి వెళ్ళండి, నెక్స్ట్ ఈ అక్కడ దీనితో సాధకుడు ఈ జీవనము మార్పు చేసుకుంటే వేస్తూ పూర్వ ఋషులు ఏ విధంగా చెప్పారు, ఈ సత్తుని సచ్చిత్ ఆనంద్ అన్నారు. మహర్షులు ఆ విధంగా సచ్చిత్ ఆనందాన్ని పొందారు. మనం పూర్వం గారు ఇంతకు ముందు తెలుసుకున్న చదువుకున్న ప్రతి యోగ దర్శనాల్లో కూడా ఏమిది అన్నిటిలోకి వెళ్ళగా కర్మి అయినా అవ్వచ్చు, జ్ఞాని అయినా అవ్వచ్చు, ఏ విధంగా అయినా కానీ పైకి వెళ్ళి తెలుసుకున్నది ఏమిది, సచ్చిత్ ఆనంద. ఈ సచ్చిత ఆనంద ఎవరు? ఆత్మే. ఆత్మ అంటే ఎవరు? ఈ సాధకుడే. సాధకులో ఉన్నది ఆత్మ. ఈ సాధకుడు త్యాగముతో తన యొక్క జీవన విధానము మార్పు చేసుకొనుచు వెంటనే పై చెప్పిన అరణ్య గృహంలోకి ప్రవేశించును. ఈ విధంగా తెలుసుకున్నది ఎక్కడికి వెళ్ళాలి? ఈ సాధకుడికి ఈ ప్రపంచంలో చాలా అడ్డంకులు ఉన్నాయి. ముందుకు వెళ్ళటానికి అడ్డంకులు ఉన్నాయి. అందుకు తన మార్చుకుంటూ ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాడు ఈ సాధకుడు? అరణ్యంలోకి వెళ్ళాడు. అరణ్య గృహంలోకి ప్రవేశించును. అక్కడ తనకు బంధించే ప్రపంచంలో దూరంగా ప్రగెత్తును. తనలో ఉన్న ప్రాపంచ విషయం తప్పించుకొనలేడు. ఇక్కడ ఎందుకు వెళ్ళాడు అక్కడికి? అక్కడ ఈ దూరంగా ఉంటే తన బంధించే దూరంగా పరిగెత్తును. అంటే జ్ఞానానంద మహర్షి ఎక్కడికి వెళ్ళాడు? తీవ్రమైన
చాలా ఘోరారణ్యాలకు వెళ్ళారు. ఎక్కడికి ఆ మహారణ్యాలకు అక్కడికి హిమాలయ పర్వతాలకు వెళ్ళి ఘోరారణ్యం ఎక్కడికి ఎంత ఘోరారణ్యం అయితే అంత దూరానికి వెళ్ళేవారు. అక్కడ ఎందుకు వెళ్ళారు? తనను బంధించే ప్రపంచాన్ని దూరంగా పరిగెత్తారు. ఇక్కడ కూడా అక్కడ కూడా అంటే ఈ ప్రపంచంలో ఉన్న బంధం తప్పించుకోగలడు కానీ ప్రారంధముగా సంబంధమైన భారమైన బరువులను మోయవలసి వచ్చును. అక్కడ కూడా 2 రకాల బాధలు ఉన్నాయి. ఇక్కడ ఈ ప్రాపంచిక బాధలను తప్పించుకున్నాడు. ఎలా తప్పించుకున్నాడు? తన యొక్క గైడ్ వల్ల తనలో ఉన్న చెడ్డ గుణాలని పోగొట్టుకొని నిజాన్ని తెలుసుకొని ఈ ప్రపంచాన్ని ఈ ప్రపంచమే కాదు, అసలు సత్యం వేరే ఉందని తెలుసుకొని తెలుసుకొని జీవన విధాన్ని మార్చుకొని అరణ్యానికి పోయినా కానీ, ఎంతో తీవ్రంగా తపస్సులో మొదలుపెట్టినా కానీ, ఈ మార్పులు చేసుకున్నా కానీ ప్రారబ్ధానికి సంబంధమైన భారముని మోయవలసి వచ్చు. అంటే పూర్వం నుంచి వచ్చిన అవి పోవు. ఇవి ఈ సత్యాన్ని పొందుటకు అంతరాయాలు కలగజేసు. ఇప్పుడు ఈ సాధకుడు ఇవి కేవలం అంతరాయాలు తప్ప మరేవి కావని తెలుసుకొను. ఇవి తెలుసుకొనుటకు ఈ మాయకు అతీతమైన పరమసత్యము తెలుసుకున్నట్టుకు పూర్వత్వము పొందిన గురుదేవుల పాదపద్మల ముందు కూర్చుంది. అప్పుడు ఏమయ్యారు? ఈ ఒక గురుదేవుడి దగ్గరికి వెళ్ళి ఎందుకు వెళ్ళారు? ఇంతవరకు తనకి ఆ ఫారెస్ట్లోకి వెళ్ళి ఈ ప్రాపంచిక విషయాలను దూరం చేసుకున్నా కానీ పూర్వజన్మల నుంచి వచ్చిన ప్రారంభంలో వచ్చిన కష్టాలని తెలుసుకోవటానికి ముందుకు వెళ్ళటానికి సాధ్యం కావట్లేని మూలాన్ని మళ్ళా గురుదేవుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ పాదపద్మాల దగ్గరికి వెళ్ళి సమర్పణ అర్పించారు. అప్పుడు ఏమైంది? ఏం చేస్తారు? అప్పుడు సాధకునికి చిత్తమును అనుసరించిన సాగించిన అప్పుడు గురుదేవులు ఏం చేస్తారు? ఈ సాధకునికి చిత్తమును సాగించిన కఠినమైన సాధనలతో మార్పు చేస్తారు. గురుదేవులు బోధిస్తారు. ఈ సాధకులకి వారి యొక్క గుణాలను బట్టి చిత్తాన్ని అనుసరించి అప్పుడు కఠినమైన భోగములను విడిచడం, ఇది తపస్సు. వారి యొక్క భౌతిక స్థితి సహజ గుణంలో మార్పు చెంది అనేకమైన చిత్తము యొక్క నిగూఢ రహస్యములు తెలుసుకుని అనంత సత్యమును అస్పష్టంగా భావించును. ఈ భావన ఎంతో అస్పష్టమైనదిగా కనిపించినట్టుకి అది వాని చిత్త సముద్రము నిరంతరము పనిచేయుచుండును. ఇది అయినా కానీ ఇది ఆ యొక్క భావన అంత చిత్తముగా పోతూ ఉంటుంది. ఈ నిరంతరము పనిచేస్తూనే ఉంటుంది. మరియు సల్పు చప్పు అనంత ధ్యేయరూపమున దృష్టి ప్రవేశించినచో ఓకే 20-30. సైడ్ పేజ్ నుంచి ఓకే. అది చిన్న తరంగములు కలుగజేయి పవిత్ర గురుదేవ ఉపదేశం అనుసరించి దాని ధ్యేయరూపముగా మనుషులు అది స్వభావములు ఇదివరకు వాటి కంటే భిన్నమైనది. నెమ్మదిగా ఈ విధానం మార్పు చెందిన అనంతం యొక్క ధ్యేయరూపం యొక్క తన యొక్క మనసు నిలుపు. అంటే గురుదేవులు ఏమి చేస్తున్నారు? ఇక్కడ సాధకుడికి ఏ విధంగా మన మనస్సుని ధ్యానం మీద ఏ విధంగా ఫోకస్ చేయాలో నేర్పుతున్నాం. ఆంతరంగ సంక్షోభము కొంతవరకు అణుగును. నిరంతరము నెలల తర్వాత నెలలు, సంవత్సరం తర్వాత సంవత్సరము
తరచు కన్నీరుతో మిక్కిలి శ్రమించును. ఎంతో కష్టంతో ముందుకు వెళుతుంది. చాలా కాలం అటువంటి కఠినమైన శ్రమానంతరము చిత్తము యొక్క బలమైన సాధారణ తరంగములోంచి విడివడి రూపొందించిన చిహ్నములోకి ప్రవేశించింది. అంటే ఛానల్లో ఈ కాన్సన్ట్రేషన్లో, అంటే ఈ తీవ్రమైన తపస్సులో, తీవ్రమైన ధ్యానంలో, అనేకమైన సమాధి స్థితిలో ఏ విధంగా పెడుతుందంటే ఈ చిహ్నం అన్నది ఇది ఓంకార చిహ్నంలోకి ప్రవేశించింది. ఓంకార చిహ్నం అంటే ఏమిటంటే, ఒక్కసారి దీన్ని 2 నిమిషాల్లో చాలా క్లుప్తంగా చెప్తాను ఎందుకు ఈ విధంగా చిహ్నం అన్నారంటే, ఓం అన్నది ఆ యు, ఇంగ్లీష్లో AUM అన్నారు. ఆ ఉ 3. ఆ అన్నది జాగ్రత్త, అంటే వేకింగ్ స్టేట్. ఊ అన్నది స్వప్నం. ఎం అన్నది గాఢ నిద్ర. ఈ 3 దాటినది అంటాము. దాటినది అది అనంతం, అది ఆత్మ, అది బ్రహ్మ. అంటే ఓం అన్నది, ఓం దాటిన వచ్చినది ఆ శూన్యం, అది ఆ స్నిగ్ధ ఆ సింబలోకి వెళ్ళారు, అంటే బ్రహ్మంలోకి వెళ్ళారని అలాగన ప్రవేశించిన తరువాత అతను రాబో అపాయం నుండి కాపాడు. ఎప్పుడైతే ఆ ఓంలో ఉన్న ఆ 4th స్టేజ్లో, అంటే ఈ అన్ని స్టేజ్లో దాటిపోయినది, అంటే డీప్ స్లీప్ కూడా దాటిపోయినది, సుషుప్తని దాటిపోయిన తురియ స్థితిలోకి వెళ్ళినది, అప్పుడు అపాయముల నుండి కాపాడు. అప్పుడు ఆంతరంగ ప్రతి ఒక్క కారణ ప్రవాహము ఆగును. అప్పుడు ఈ కారణాలన్నీ బాహ్యం నుంచి జనించి కారణవాయులు కూడా ఆగిపోను, బంధించి నూతన తరంగములు అన్నీ విరమించు. మరియు అనేకమైన నిగూఢ రహస్యములు బయలుపడిన మొదలుడును. మరియు ఇంకను చిత్తము యొక్క పూర్వము తీవ్రమైన తరంగములు నెమ్మదిగా బయలుదేరి చివరికి వదులును. చుట్టూను మహాంధకారము నెలకొన్నట్లు గోచరించును. ఎప్పుడైతే ఈ బ్రహ్మన్ స్టేట్లోకి, చిహ్నంలోకి వెళ్ళిపోయారో, అప్పుడు నెమ్మదిగా ఈ ఆంతరింగ తరంగాలన్నీ కూడా, కారణవాయువులు కూడా వీచుట ఆగిపోవు. నూతన తరంగములు వచ్చి అన్నీ కూడా ఈ చిన్న తరంగాలు కూడా విరమించు. అప్పుడు నిగూఢ రహస్యములు బయలుపడు. అప్పుడు రహస్యాలన్నీ, ఈ ఆత్మనన్నవి, ఈ రహస్యాలన్నీ నిజమన్నీ తెలుసుకుంటాం. నెమ్మదిగా చివరికి వదులు. ఎప్పుడైతే మరింత ప్రశాంతత కూరును, ఎక్కడైతే సాధకుడు ధ్యేయమునందు. చిన్న వివరణ అండి. ఇక్కడ సైడ్ పేజీ నేను గమనించక మధ్యలో 3 పేజీలు మిస్ అయినాయండి. ఓకే, ఇది కంటిన్యూ చేస్తాను. ఓకే. ఇది ఏంటంటే ఇప్పుడు చిన్న ప్రాబ్లం రావడం వల్ల కొంచెం ఇబ్బందులు వచ్చింది. ఓకే, కానీ ఏది మిస్ అవ్వలేదు. 3 పేజీలు మాత్రం మిస్ అయినా కానీ మ్యాటర్ ఏమీ మిస్ అవ్వలేదు. దానివల్ల ఒక్క సెకండ్ అండి, దీన్ని కరెక్ట్ చేసి మళ్ళీ వస్తానండి. ఓకే.
ఇప్పుడు మీకు కనిపిస్తున్నాయండి? ఓకే, ఇక్కడ మళ్ళీ లెఫ్ట్ పేజ్ అండి. ఓకే. అనంత జయ రూపంతో దృష్టి ప్రవహించిన ఒక అపురూపమైన గాఢాంధకారం అకస్మాత్తుగా వెలుతురుగా బయలుపడు. ఇక్కడ వెలుతురు ఏమిటంటే ఇది స్వయం ప్రకాశం. అంతకుముందు ఏంటన్నారు, డార్క్నెస్ అని. ఈ డార్క్నెస్ కూడా అది కూడా హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఆత్మను వెళ్ళేపాటు ఇవన్నీ ప్రయాణాలు అక్కడ స్వయం ప్రకాశంగా అనుభవిస్తాయి. దాన్ని చాలా ఇది అందములో అతిశయించును, ఇంకా ఇది అన్ని దైవ సంబంధం విశేషం రాసి ఇక్కడ వెళ్ళిపోదాం. ఈ రైట్ సైడ్లో ఉన్న సచ్చిదానంద వైపు పరమ ఆనందం లీనమైన ఇవి అప్పుడు ఈ ఏకైక సత్యం తన యొక్క కోపము అసూయ వాని నుండి తొలుగును తన యొక్క రాజగుణములన్నీ విడబడును. అప్పుడు కోపము అన్నీ పోయి ఆత్మలో గోచమగు విశ్వమని చూచు. ఇది సహజగుణము స్వచ్ఛమైన మనస్సు ఆత్మతో మాత్రమే సంతృప్తి చెందింది మరియు ద్వంద్వములు తెలియవు. ఎందుచేతననగా ఆత్మలో గోచరమగు విశ్వమును చూచు మరియు గోచరమగు అన్నిటిని ఆత్మను చూచు. సాధకుని బాగుగా రగులుగొనబెట్టబడిన జ్ఞానార్జితే హృదయ బంధములు భస్మీకరమగును మరియు దీనితో కామ్యకర్మల బంధం అదృశ్యమును. పాపములు పాపభయములు మీరునట్లు చేయును. వాని మనస్సు దుఃఖపడదు, ఎందుకని అతను సర్వజ్ఞుడు బంధింపబడదు, అతను సరిగా రాను. ఈ మనస్సును చెడు అంటే ఇప్పుడు ఇవన్నీ సమాధిలో స్టేజెస్ అన్ని వివరిస్తున్నారు. దీనికి ఇంకా అహంకారం ఎప్పుడైతే పోయినాయో ఆత్మలో గోచరమగు చూసును. అంటే ఎప్పుడు ఈ ఆత్మలో గోచరమగు విశ్వం అంటే ఈ విశ్వాన్ని ఈ సాధకుడు ఏ విధంగా చూస్తాడంటే ఆత్మలో గోచరమగు విశ్వం అంటే ఈ పర్సెప్చువల్ యూనివర్స్లో కూడా ఆత్మను చూస్తున్నాడు. ఈ యూనివర్స్లో ఆత్మను చూస్తుంది. అది అక్కడ ఈ తన యొక్క కోపము అసూయ వాయి నుండి తొలగును. మనస్సు తన యొక్క సహజ గుణంలో నుండి విడివడును. స్వచ్ఛమైన మనసును ఆత్మతో మాత్రమే సంతృప్తి చెందును మరియు ద్వంద్వములు తెలియవు. ఎందుచేతననగా ఆత్మలో గోచరమగు విశ్వమును చూచును మరియు గోచరమగునన్నిట్లి ఆత్మను చూచును. సాధక్ని బాగుగా కొనబెట్టిన జ్ఞానాగ్నితే హృదయ బంధనము భస్మీకరమగును మరియు దీనితో కామ్య కర్మల బంధనములు అదృశ్యమై మనస్సును పాపమును పాపభయములు మీరినట్టు పైకి లేపును చేయును. వాని మనస్సును దుఃఖపడదు, ఎందుకనక అతను సర్వజ్ఞుడు, అతను సర్వాంతరాయామి. ఎవరు? ఆత్మ ప్రతి చోట ఉన్నాడు. ఈ మనస్సు చెడులకు తగులుకొనడు, సుఖదుఖములకు లొంగడు, దుఃఖమందు వ్యసనపడను. స్వర్ధమైన చిన్నదానికి ఇంక దేనికి కలవరం లేదు. దీనితో ఆ ఆకారంతో దేహము లేనివాడై దేహముతో దేహము లేనివాడై అంటే ఈ జ్ఞానికి ఈ బుద్ధుడికి దేహం ఉన్నా కానీ దేహం లేదు. నిరాకారి అయి జ్ఞానముతో ప్రకాశించును. ఆ బుద్ధుడు స్వేచ్ఛాగ్రహంతో ప్రారాబ్ధానుభవం పూర్తయ్యే వరకు నిలుచును. అంటే శరీరం ఉన్నా కానీ ఈ ప్రారంధం పూర్తివయ్యే వరకు ఆ శరీరం ఉంటుంది, కానీ జ్ఞానం ఉంది. ఆ శరీరంలో ఆకారంతో నిరాకారి బుద్ధం జ్ఞానివై ప్రకాశించును. అంటే మన గురుదేవులు కూడా జ్ఞానం ఉన్నాగా జ్ఞానంతో నిరాకారం, ఆకారంతో నిరాకారం.
బుద్ధుడు అని. ఇది మానవుడు బుద్ధుడనే ప్రయాణాన్ని ఆంగ్లంలో రచించారు. ఆ ఆంగ్లంలో రచించిన దానికి పద్మనాభరాజు గారు అనువాదం ఇంతతో 2 సార్లు తెలుసుకున్నాం. ఈ పద్యాన్ని ముందు మనం చేసే సత్సంగంలో కూడా ఏ విధంగా అవి ఎలా జోడవుతాయో కూడా మాట చేసుకున్నాం. హరి ఓం. అందరికీ నమస్కారం. ధన్యవాదాలు డాక్టర్. ఇందాక మండించాలి 3 పేజీలు మిస్ అయినందుకు. మిగతా పేజీలో ఒకసారి చెప్తాను. అందులో ఏమున్నాయంటే ఈ ఈ ఈ ప్రయాణంలో ఏమవుతుందంటే ఈ సాధకుడికి ఈ జ్ఞానంలో వచ్చే ప్రయాణంలో ఒకసారి జ్ఞానం అనే గుణం కనిపించి ఆ జ్ఞానం అనే గుణాలను ఒక బాణం వేస్తారు. ఆ బాణం అంటే మామూలుగా వేసే బాణం కాదు, ఆ ఒక్క కిరణాన్ని, ఒక జ్ఞానాన్ని ఒకసారి జ్ఞానంతో ఒక బాణంతో దాన్ని చూస్తే తనలో ఉన్న అజ్ఞానం అంతా పోయి ఆ అజ్ఞానాన్ని పూర్తిగా నశింపజేస్తుంది. కానీ ఇంచుమించు వర్డ్ బై వర్డ్ పోయినా కానీ మనకి ఏమీ మిస్ అవ్వలేదు. కానీ ఏమైనా మిస్ అయినవి కూడా చూసి ముందు చేసుకున్నాం. ఈ సత్సంగాలు జరుగుతూనే ఉంటాయి కనుక మేమేమి మిస్ అవ్వలేదు, మిస్ అవ్వం. ఈ ప్రయాణం ఇంతకుముందు చెప్పినట్టు యుగాలు పడుతుంది, ఎన్నో సంవత్సరాలు పడుతుంది, ఎన్నో జన్మలు పడుతుంది. కానీ మన ప్రయాణం మొదలుపెట్టాం. ఒక్క స్టెప్ ముందుకు వెళ్తారు. గురుదేవుల్ని ఆశ్రయిస్తే గురుదేవులు ముందుకు తీస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు. ఇప్పుడు విష్ణుప్రియ గారు అందరికీ నమస్కారాలండి. నమస్కారం. నమో భగవతే జ్ఞానానందాయ. ఉద్భవించితివి రామరాజు తనయుడవై, పునీతుడవైతివి జ్ఞానానందుని సోదరుడవై. జ్ఞానానందుని బోధలో పునీతమైన నీదు జన్మను, జ్ఞానానందుని బోధలో పునీతమైన నీదు జన్మను అర్పించితివి కరుణతో భక్తులకు. ఘోరారణ్యములలో మంచుగడ్డలలో పూర్ణయోగి అయిన స్వామి, ఖండాంతరములలో విజ్ఞానము అర్చించి ఏటించి స్పర్శించిరి నీదు హస్తమును. ధారబోతు సిరి నీకు తన తపోధనమును. సాంసారిక చక్రవర్తివై సకల బాధ్యతలు తిరుగలేని యశస్సుతో నిలిపితివి. దశరథుని గురువుగా తండ్రిగా దర్శించిన జానకి వలె రామరాజును గాంచెను అన్నపూర్ణమ్మ పునీతమైన నీదు సతియై. సదా జ్ఞానానందుని హృదయములో రమిస్తూ స్వామి ఆంగ్ల బోధలను అనువదించితివి మాతృభాషకు. కేవలము దర్శన స్పర్శన భావము మాత్రము చాలదనియు ఆంతరంగిక కురుక్షేత్రమును గురు కృపతో
నాలుగు యోగములే ఆయుధముగా చేసుకుని గెలవవలెననియు ఈశ్వర ప్రణిధానమే గమ్యమనియు బోధించుటలో వివేకానందుడు వైతివి. ప్రారబ్ధ బంధమైన ఉపాధిలెన్ని వచ్చిన మాకేమి భయము తండ్రి. నీదు హస్తము మా శిరమునందుంచుము తండ్రి. మాయందు కడు కృపను గావించుము జ్ఞానానందునిలో లయమైన ఓ జ్ఞాన పద్మమా. జ్ఞానానందునిలో లయమైన ఓ జ్ఞాన పద్మమా. పాప కార్యములేమియు ఏ జన్మనైందైనను చేయకుండునట్లు హనుమంతుని వలె దయచూపుము తండ్రి. జన్మ జన్మలయందును జ్ఞానానందుని మదిన కొలుచునట్లు మా కోడు వినుపించు మము ప్రోలమని ప్రభువుకు మా ఎడల దయచూపమని సెలవీయు తండ్రి. ఈ వరము మాత్రము మా కొసగుము తండ్రి. నీ అభయ అస్తమే మాకు దివ్యాశీస్సులు తండ్రి పద్మనాభ. వందే గురు పరంపరాం. నగురోరధికం నగురోరధికం నగురోరధికం. శివ శాసనాత్ శివ శాసనాత్ శివ శాసనాత్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీ జ్ఞానానందార్పణమస్తు. జై గురుదేవ్. జై గురుదేవ్. జై గురుదేవ. ఇప్పుడు ఇది కంక్లూడ్ చేసి తర్వాత మనం విడిగా పెట్టుకుందాం. కంక్లూడ్ చేసేయండి. నమస్తే, అందరికీ నమస్కారం. మళ్ళా శనివారం మళ్ళా కలుస్తున్నాం. ఓకే, అందరికీ పార్టిసిపేట్ ఫేస్బుక్ అండ్ జూమ్లో ఉన్న పాల్గొన్న వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ వచ్చే వారం ఇదే టైంకి 35వ సత్సంగంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు శుభరాత్రి. ధన్యవాదాలు.